పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. వెలుచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. ఆమేన్ ఆమేన్. ఏమంటున్నాడు అక్కడ? వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మా తండ్రి, కనికరించండి, ఈ వాక్యాన్ని విరవండి. నీవే నాతో మాతో మాట్లాడండి. అనాది సంకల్పంలో నిర్ణయమని నీ ప్రజలతో, ప్రతి ఒక్కరితో ఎవరికే మాట అవసరమైందో మీరు మాట్లాడమని. అయ్యా, నువ్వు మాట్లాడితే ఒక్క మాట ద్వారా అద్భుతం జరుగుతుంది. అయ్యా, ఈ సృష్టి మొత్తం ఒక మాట ద్వారా, నీ ఒక్క మాట ద్వారా సమస్తం ఏర్పరచబడింది. దేవా, మానవుడిని ఒక్కడిని మాత్రమే నీ చేతులతో ఎంతో ముద్దుగా ఏర్పాటు చేసుకున్నావు, కానీ మిగతాది అంతా అయా మొక్కలైనా, జలచరములైనా, ఆకాశ పక్షులైనా, ప్రాకిడి పురుగులైనా, అయా ఇదిగొచ్చండి క్రూర జంతువులని మేము ఇప్పుడు అనుకుంటున్నాం. ఒకప్పుడే సాధువు జంతువులే. మా పితరుడు ఆదాము అయినటువంటి మా పితరుడు ఆజ్ఞ అతిక్రమంలో ఉండటాన్ని బట్టి అవన్నీ ఇదిగో క్రూర జంతువులు గాను, భూమి శపించబడటం గాను, ప్రతిదీ వ్యతిరేకమైపోయింది అయ్యా. కానీ నీ కృప ద్వారా, నీ రక్తాన్ని బట్టి ప్రతిదాన్ని అయా తండ్రి అయిన దేవునికి సమాధానపరచుటకు, మరి ముఖ్యంగా ఈ మానవుని తండ్రి అయిన దేవునితో సమాధానపరచు నిత్యత్వంలో యుగ యుగాలు నువ్వు నిర్ణయించిన మహిమతో అయా జీవింపచేయాలనే ఆశతో ఇదిగో బలి అర్పణగా నీవే వచ్చి బలియాగమయ్యావు మా ప్రభువా. ఈ భూమి మీద మేము బ్రతుకుతున్న కాలం అంతా యుద్ధకాలమేనన్నావు. మేము అల్పులం ప్రభువా. అయా తలంపులు, ఊహలు, ఆలోచనలు, హృదయం, మనసు స్థిమితం లేనటువంటి వాళ్ళం. అసలు మేము ఏ కోణంలో కూడా మంచి అని చెప్పుకోవడానికి లేని వాళ్ళం ప్రభువా. కానీ మమ్మల్ని బహుగా ప్రేమించి నీ స్వరక్తాన్ని చెందించి నీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని దేవా కొనుక్కున్నావు. తండ్రి అయిన దేవునితో సమాధానపరుచుకున్నావు ప్రభువా. ఇదిగో తండ్రి, ఎప్పటికప్పుడు మేము ఎక్కడ జారిపోకుండా నీ కృప ద్వారా దేవా దాసులు నిలబెట్టుకొని వాక్యం అందిస్తూ నిలబెట్టి నడిపిస్తూ ఉన్నావు. నీ కృతజ్ఞతాస్తుతులు. మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఆ వాక్యాన్ని విరవండి, నాతో మాతో మీరు మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దోతలు, చీకటి, అంధకార శక్తులు మరి ఏ అడ్డుపడుతున్నావు అవన్నీ వేస్తున్నాం, బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. నా చుట్టూరు మా చుట్టూరు ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ సిలువ రక్తపు కంచెన వేడి మహిమేగిన మాపై ఆవరింపచ్చే నీ చేతులను దాచిపెట్టు. నీవే అగ్ని ప్రాకారమే ఉండి మా అందరితో మాట్లాడండి, మాతో ఉండి మాట్లాడండి ప్రభు. నీకు స్తోత్రాలు. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. కృప మీద ఆధారపడుతున్నాను, నీ మీద అనుకున్నాను. నీ కలువరి సిలువ రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధ ఆత్మజ్ఞ పుట్టిన శుద్ధ శోభనగా మార్చి ఎస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1-2 నన్ను మమ్మల్ని అందరిని చక్కగా నిలబెట్టి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు ఇవ్వమని, నీవే నీ ప్రజలతో మాట్లాడమని, సహాయం చేయమని, మా అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని, నీ దాసుని మరుగుపరిచి నీవే కనపడుతూ నీ దాసు మీ నోటి బొరగా చేసుకుని బలమైన వాక్శక్తినిచ్చి నీ అనాది సంకల్పం నిర్ణయమైనటువంటి ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే మాట్లాడమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని పరిశుద్ధమైన నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నువ్వు గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు నా మాటలు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న మాటలో వెలుచూపును బట్టి కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలుచూపు ఉంది, విశ్వాసము అనే దాని మాట కూడా ఉంది. అయితే మన మూల పితరులు అబ్రహాం గారు కానీ, ఇస్సాకు గారు కానీ, అలాగే యాకోబు గారైనా వీళ్ళంతా గుడారపు వాసులు. అంటే ఇప్పుడైతే మనము ప్రభు కృపను బట్టి ఒక ఆశ కలిగి అయా వివాహం జరిగింది, పిల్లలు ఎక్కువ వస్తూ ఉన్నారు. కొంతలో కొంత ఒకప్పుడు అంటే గుడిసె బతుకులు మాయి, కొంతలో కొంత ఇప్పుడు వాళ్ళ కోసం ఏదో ఒకటి నేడు ఏర్పాటు చేయాలి. ఇద్దరు మగపిల్లలు ఉంటే పెద్దోడికి ఒక పక్కన, చిన్నోడికి ఒక పక్కన, లేదంటే ఒకే స్థలం ఉంది దాన్నే 2 స్టేర్లుగా విభాగించి కింద ఒకడు పైన ఒకడని ఇలా ఆలోచన కలిగి వాళ్ళ ఇళ్ళు ఏర్పాటు చేయటము, స్థలాలు కొనుక్కోవటము, అలాగనే ఆడపిల్ల అయితే బంగారం ముందుగానే సిద్ధపరచుకోవటము, కట్నానికి డబ్బులని
ఇలా ఇత్యాది అనేక రకాల ఖర్చులు ముందుగానే ఆలోచన చేసి అన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ మన మూల పితరులను గమనిస్తే అబ్రహాం గారిని కానీ ఇస్సాకు లేదంటే యాకోబు గారిని కానీ గమనిస్తే వాళ్ళు గుడారంలోనే బ్రతికారు. ఎందుకంటే ఈ లోకంలో ఒకరోజు ఖచ్చితంగా మనం వీటన్నిటిని వదిలిపెట్టిపోవాలి. అశాశ్వతమైన వాటిని స్థిరపరచుకొని ఇదిగో ఇది ఉంది, నాకు ఇన్ని సెంట్లో ఇల్లు ఉంది, ఇంత డూప్లెక్స్ డాబా ఉంది, ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇంత మాగాడి ఉంది, ఇంత మెట్ట ఉంది, అలాగనే బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉంది, లాకర్లో ఇంత బంగారం ఉంది, ఇంకా మితిమించిపోతే గోల్డ్ డైమండ్ నెక్లెస్లు అని చెప్పని ఇక రకరకాలు అని చెప్పని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. వ్యాపారం పలానా చోట ఉందని, పలానా కాంప్లెక్స్ అంతా నాది అని చెప్పని, పలానా చోట అపార్ట్మెంట్ నాది ఉంది ఇలా అని చెప్పని చెప్పుకోవచ్చు, ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ ఒకరోజు ఖచ్చితంగా వీటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. మనం ఎంత గుంజుకున్నా సరే నాతో పాటు వస్తాయి అంటే రావు, పొరపాటును కూడా. కానీ ఈ సంగతి తెలిసిన మనం మూల పితరులు ఏం చేశారంటే స్థిరత్వం లేని వీటి కోసం కంటే స్థిరమైన పునాదులు గల ఆ పట్టణం మీద దృష్టి పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. పునాదులు గల ఆ పట్టణం మీద దృష్టి పెట్టారు. ఏది పాస్టర్ గారు పునాదులు గల ఆ పట్టణం అని చెప్పని ఒకవేళ రక్షణ లేని వారైనా రక్షణ పొంది అరాకొరగా భక్తి సాధన చేస్తున్నవారు కూడా అడగాలి లెక్క. ఎందుకు అడగాలంటే ఒక అవగాహన కలిగి ఉండటానికి అడగాల. దేనికి? ఇప్పుడు వెళ్తున్నాము, కోరమండల కంపెనీ వాళ్ళు కొంచెం మందు కనిపెట్టారంట, పచ్చ పురుగు దెబ్బకు వెళ్ళిపోద్దంట, ఏంది అదేదో భలే ఉందంట, బాబాయ్ నీకేమో తెలుసా అంటావు. ఎందుకు? దీని సంగతి తెలిసింది కాబట్టి. ఆ కోరమండల కంపెనీ వాళ్ళు కనిపెట్టకపోతే నీకు తెలియదు. దాన్ని ఎవరో ఒకళ్ళు వాడి ఏదో ఒక గాలి వార్తగా నీ చెవుని పడేలాగా జరిగింది. దాని గురించి పెద్దలు ఎవరో ఒకళ్ళు ఉంటారు, పెద్ద రైతులను వాళ్ళు అడుగుతాం ఖచ్చితంగా. ఏంది బాబాయ్ అని చెప్పానంటే అది బాగానే పనిచేస్తుంది, కాకపోతే రేట్ ఎక్కువ. అంతకుముందు బేర్ కంపెనీ వాళ్ళది కాన్ఫిడారా ఏంది అది, కాన్ఫిడర్. ఒక్క డ్రాప్ చాలు, ఒక్క డ్రాప్తో ఎకరం పొలం పిచికారీ చేయొచ్చు. ఆ ఒక్క డ్రాప్తోనే అంతే వెళ్ళిపోవచ్చు కూడా. అంత ప్రమాదం, అంతగా అది ఎంత ఉంటుంది, చిన్నది, మన ఏదో పిల్లలకు టానిక్ తెచ్చినట్టుగా చిన్నదే, ఏంది చిన్నదే, కానీ దాన్ని మందు దెబ్బ చేస్తే భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ఒక అవగాహన కోసం తెలుసుకుంటాం, తర్వాత దాన్ని వాడారు, దాని రిజల్ట్స్ ఏంటో చూశారు. అలాగనే నిత్యత్వం అనేది ఉంది, పునాదులు గల పట్టణం అనేది ఒకటి ఉంది, అక్కడ మనకు నివాసాలు ఉన్నాయని చెప్పి అనేది ఉందట కదా అని చెప్పని అడగాల. అడిగినప్పుడే దాని యొక్క పూర్తి వివరణ మనం పొందుకోగలుగుతాం. అబ్రహాం ఎక్కడో విగ్రహారం చేసుకుంటా విగ్రహ సంబంధమైన బొమ్మలు అమ్ముకుంటూ బతికే వ్యక్తిని దేవుడు దర్శించి దేవుడే దిగివచ్చి అతనితో స్నేహం చేసి తన విశ్వాసంలో వేళ్ళునుకునేలాగా చేశాడు. బాగా గమనించండి, దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి విషయంలో దేవుడే దిగి వస్తాడు, వచ్చి ఆయన ఆ వ్యక్తి వెనకాల పడి తిరుగుతూ ఉంటాడు. ఆడపిల్లైనా మగ పిల్లగాడైనా, ఒకవేళ పెండ్లై ఉన్నటువంటి వ్యక్తులు స్త్రీ పురుషులైనా సరే, పెద్దలైనా సరే, వాళ్ళ పట్ల దేవుని సంకల్పం ఉంటే విచిత్రం ఏందో తెలుసా, ఎక్కడో ఒక వ్యక్తి ఉంటాడు, ఈయన పండు వృద్ధాప్యంలో ఉంటాడు, అయినా సరే ఈ వ్యక్తిని వెనకాల పడి ఆ వ్యక్తిని రక్షించుకొని ఈ వ్యక్తి ద్వారా ఎక్కడో ఉన్న వ్యక్తిని ఒక్కడిని రక్షిస్తాడు. ఆ ఒక్కడే విప్లవాత్మకమైన పాత్ర అవుతాడు. ఆమేన్, హల్లెలూయా. మనకు అర్థం కాదు అది. మనం అనుకుంటాం నేను రక్షణ పొంది వీళ్ళకి ఏమవుతుంది అనుకుంటాం, నేను రక్షణ పొందడానికి వీళ్ళు ఎందుకు ఇంత ఒత్తిడి చేస్తున్నారు అనుకుంటాం. ఎవరి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉందో ఈ భూమి మీద ప్రభు కృప పొందుకున్న వానికి తప్ప మిగతా వ్యక్తులకు ఎవరికి అర్థం కాదు. పూర్తి డీటెయిల్స్ యేసయ్యకి తెలుసు. అలాగే యేసయ్య కృప పొందుకొని ఇలాంటి సంగతులు తెలుసుకునేందుకు కృప పొందుకున్న వాళ్ళు ఉంటారు దైవజనులు, వాళ్ళకు మాత్రమే అర్థమైద్ది, ఇంకా మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ అయ్యా నువ్వు ఇట్లాంటి ప్రణాళికలో పిలువబడ్డావు, అమ్మ ఇలాంటి ప్రణాళికలో పిలువబడ్డావు అంటే వాళ్ళు ఎరిసూపులు చూస్తారు, లేదంటే వాళ్ళ దైవజనుల దగ్గరికి వెళ్ళి పలానా దైవజనుడు ఇలా చెప్పాడంటే అవన్నీ ఉట్టిదేలేగా నువ్వు భక్తి చేయ ముందని చెప్పి అంటారు. అట్లా చాలామంది చెప్పిన సంగతులు నేను విన్నాను.
ఎందుకంటే ఆ వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఏందో ఆ కృప పొందిన వ్యక్తికి అర్థమవుతుంది. కాబట్టే ఇతరులకు అది అర్థం కాదు. ఎందుకు ఈ మాట దేవుడు కోట్ చేస్తున్నాడంటే బాగా గమనించండి. నీ జీవితాన్ని ఉపయోగపెట్టుకొని, నీ సాక్ష్యాన్ని ఉపయోగపెట్టుకొని, నీ నోటిని ఉపయోగపెట్టుకొని, నిన్నే ఉపయోగపెట్టుకొని, నీ కుటుంబాన్ని ఉపయోగపెట్టుకొని దేవుడు అసలు ఊహించినటువంటి గొప్ప పని జరిగించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంది అది మనకు అర్థం కాదు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఒంటరివాడే. ప్రభు చెప్పాడు, తన తండ్రి బాగా అడ్డగిస్తూ ఉన్నాడు, దేవుని పని జరగనీయకుండా బాగా అడ్డగిస్తునేసరికి చూసి 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 ఇక ఈ తెరహు ఉంటే అబ్రహాం ముందుకు వచ్చాడు, కనపడతలేదని చెప్పని తెరహు ఇక వచ్చాయా అని చెప్పని ఆయన పిలుచుకున్నాడు. ఏంది ఇక వచ్చాయని చెప్పని ఆయన పిలుచుకున్నాడు. బాగా గుర్తు పెట్టుకోవాలి. నాకు పొద్దున వచ్చేటప్పుడు దేవుడు గుర్తు చేస్తూ ఉండు. దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తులు ఉంటారు, వాళ్ళని దేవుని పనికి వెళ్ళనీయకుండా, దేవుని పని చేయనీయకుండా అడ్డగించే తల్లులు తండ్రులు ఉన్నారు. భార్య భర్తల సెక్షన్ అంటే అది ప్రభు నాకు చెప్పలేదు కాబట్టి వాళ్ళ సెక్షన్ నేను చెప్పను. అడ్డగించే తల్లులు తండ్రులు ఉంటారు. నాకు వచ్చేటప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా అడ్డగించిన తల్లైనా తండ్రైనా తొందరగా పోతారు చెప్పని అది నాకు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పొద్దున ఇందాక వచ్చేటప్పుడు ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు బండి మీద నేను ఆలోచిస్తూ వస్తూ ఉన్నాను. దేవుని సంకల్పంలో దేవుడు అనుకున్న పనిని జరగనీయకుండా అడ్డగించే తండ్రులు ఉంటారు. ఎలా అంటే దేవుడు సేవకి వెళ్ళమంటే ఏడికి పోయేది కూర్చో, మర్యాదగా సేవ లేదు అనేది కూర్చో అంటాడు. తల్లి తండ్రి ఎవరో ఒకళ్ళు అంటారు, లేదు ఫలానా రీతిగా నేను దేవుని సేవకి వెళ్ళాలంటే కుదరదు కూర్చో అని చెప్పాను. లేదంటే నేను ఒక అన్యునికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా, మేనర్కి ఇవ్వాలని ఏదో కోణం చెప్పి వాళ్ళని సేవకి వెళ్ళనీయకుండా అడగిస్తూ ఉంటారు. కొంతమంది అయితే విచిత్రం ఏంటంటే బాప్తీసం అనుభవంలో కూడా రానియకుండా ఆపిన వాళ్ళు ఉన్నారు. దేవుని ప్రణాళికలు ఉన్న పిల్లలని నేను అది గమనించా. ఇవన్నీ గమనిస్తూ వచ్చేటప్పుడు బండి తోలుకుంటూ వస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉన్నాను. అంటే దేవుని పనిని చేయనీయకుండా అడ్డగించేవాళ్ళు. ఒక కొడుకు వెళ్తూ ఉన్నాడు సేవకి, లేదంటే కూతురు వెళ్తూ ఉంది అడ్డగించేవాళ్ళు. కానీ లేదంటే ఒకవేళ వెళ్దామంటే కుదరదని చెప్పిన ఆటంకపరిచి ఇంకా దేవుని ప్రణాళికలో ఆయన అనుకున్న రీతిగా అడుగులు వేయకుండా ఆపే ఆ తల్లి కానీ తండ్రి కానీ తొందరగా చీటీ చినిగిపోద్దని చెప్పి అనేది అర్థమైపోయింది. పొద్దున వస్తూ ఉంటే ఆలోచన చేస్తూ ఉంటే తెరహు కూడా అలానే అబ్రహాం ఆశీర్వాదానికి అడ్డుకట్టయ్యాడు. చివరికి తెరహును వీగి పక్కన పడేశాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు కొంతమంది అడ్డుపడుచున్నారంటే ఒక కారణం ఉంది. ఏంటయ్యా ఆ కారణం అంటే, ఆ వ్యక్తిని పూర్తిగా దేవుడు బెండ్ చేసి తీసుకొచ్చుకోవడానికి కొంత మరి ఆ వ్యక్తి రేగాలగా, రేగితేనే 4 పడేది. ఏంది ఇక ఆ వ్యక్తి దేవుడి చేతిలో 4 దెబ్బలు తిని లైన్లోకి రావడానికి ఒక కోణం, ఈ సాక్ష్యము ఆ వ్యక్తి మారిన తర్వాత చెప్పడానికి ఇంకొక కోణం. మారిన తర్వాత చెప్తాడు, ఒకప్పుడు నేను ఇలా అడ్డగించాను, దేవుని పని జరగకుండా చేశాను. ఇప్పుడు భక్తి సింగయ్య గారు బైబిల్ని ఏం చేసిండు, ఆయన తగలబెట్టిండు, మూలకి ఇసిరేసి కొట్టిండు. చివరికి దేవుడు ఆయన ఏం చేసిండు, సేవకుడిగా తెచ్చి హైదరాబాద్లో నిలబెట్టి సేవ జరిగిస్తే ప్రపంచం అంతా కదిలొచ్చింది. హైదరాబాద్కి ప్రపంచం అంతా కదిలొచ్చింది. ఏంది జనం అంటే పలానా భక్తి సింగయ్య గారు చనిపోయారన్న. ఎంతేందో తెలుసా, బైబిల్ ఇసిరి కొట్టిన తగలబెట్టిన ఆ వ్యక్తి మోకాళ్ళు వేసిన ఆ గదిలో అక్కడ డైలీ మోకాళ్ళు వేసి అక్కడ గుంతలు పడ్డాయి అంట, నాప బండలకి. ఆమేన్, హల్లెలూయా. మేక పులి జోదం ఆడతాం పల్లెటూరులో తెలుసుగా. ఆ రాయి అటు తిప్పి కరెక్ట్గా ఆ జోదానికి సంబంధించిన అచ్చు గీసినప్పుడు గుంతలు పడతాయి. పెద్ద పాతకాలపు రాళ్ళకు కూడా గుంతలు పడతాయి. బాగా మొజ్జుగా ఉన్న బండకు కూడా గుంతలు పడతాయి లేదా? పల్లెటూరులో ఆడ కూర్చున్నప్పుడు, ఆ బొడ్రాయి కాడ కూర్చున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మేక పులి జోదం ఆడుతూ ఉంటారు.
ఆ జోదమాడిచే రాయి అటు ఇటు జరిపిన దాన్ని బట్టి అక్కడ గుంతలు పడతాయి. ఈయన మోకాళ్ళు వేస్తే గుంతలు పడ్డాయి. ఎన్టీ రామారావు గారు ఆ స్థలం, ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న స్థలం మీద కన్ను పడితే, ఈ స్థలం మాకు కావాలా, ఖాళీ చేయండి. సరే నువ్వు కాదులే కానీ సీఎం గారిని రమ్మన్నా అన్నట్టు. సీఎం గారు వచ్చిండంట, రామారావు గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం వచ్చి స్థలం ఏమంటే ఈయన అన్నమంటే ఏంటంటే ఒక్క అడిగిట్టు రాండి అన్నట్ట. ఆయన ఏకాంతంగా పోయి గదిలో కూర్చొని ప్రార్థన చేసి ఆ గది దగ్గర తీసుకుపోయి ఆయన మోకాళ్ళు వేస్తే గుంతలు పడ్డాయి. ఆ గుంతలు చూపించి, ఇలా మోకాళ్ళు వేస్తే గుంతలు పడి ఇంతగా దేవుని సన్నిధిలో పెనుగులాడి కన్నీరు గారిస్తే ఈ స్థలము, ఈ పరిచర్య అంతా దేవుడిచ్చాడయ్యా, ఇప్పుడు చెప్పు ఏమంటావా అన్నంట. సప్పగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఏంది కాదనుకొని ఇసిరేసినోడు, బైబిల్ ఇసిరేసినోడిని ఆ రకంగా తయారు చేసి దేవుడు వాడుకోండు. మనం చేయాల్సిన పని ఒక్కటే, విశ్వాసపు నేత్రాలతో దేవా ఇదిగో నా భర్తను నువ్వు నిలబెట్టి వాక్యం చెప్పిస్తున్నావు, నా పిల్లలు నీ పక్షంగా నిలబడి నీ సేవ చేస్తున్నారు, ఇదిగో ఈ ప్రాంతం అంతా దేవుని పనికని ఉపయోగపడుతుందని చెప్పని దేవుని కృపను బట్టి అలాగనే జరుగుతుంది. అయితే మనం విశ్వాసాన్ని బట్టి అన్ని విషయాల్లో మనం పునాది వేసుకోవాలా, వెలిచూపును బట్టి కాదు. ఈ వెలిచూపు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీ జీవితంలో పొడచూపుతున్నటువంటి పరిస్థితులు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఏంది పిల్లల విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, అనారోగ్యం విషయంలో కావచ్చు, లేదంటే అసలు పూర్తిగా భార్యాభర్తలు విడిపోయి ఉండొచ్చు, లేదంటే పిల్లల జీవితాలు పాడైపోయి ఉండొచ్చు, చేతికి అందలేదు పరిస్థితి, కుమారుడు అనుకోవచ్చు. యేసన్న గారు ఏమైంది, యవ్వన ప్రాయంలోనే రక్తం కక్కుతున్న పరిస్థితి, కానీ దేవుడు ఏం చేశాడు, ఆ వ్యక్తిని దర్శించి పట్టుకుంటే ఒక ప్రభంజనం అయింది. దేవునికి మహిమ కలుగునుగా. వాస్తవంగా ఆమె అనుకుందా, ఆ తల్లి అనుకుందా యేసన్న గారి గొప్ప సేవకుడు అవుతాడని? లేదు, ఊహల్లో కూడా లేదు. కానీ దేవుడు ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఎవరో ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేశారు. దేవుడు ఆ వ్యక్తి ప్రార్థన ఆలకించి ఈ వ్యక్తిని పట్టుకొని దేవుని ఉన్నతమైన సేవ ఇవాళ హోసన్నా మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆ సేవ ఉంది. ఎంత గొప్ప సేవ. ఇంకో విషయం ఏందో తెలుసా, విశ్వాసం అనే సబ్జెక్ట్ నడుస్తుంది కాబట్టి ప్రభు అది గుర్తు చేస్తూ ఉన్నాడు. గోరంట్లో జరుగుతున్న గుడారాల పండుగలే హైలైట్. దానికంటే గొప్పగా బైబిల్ మిషన్ వాళ్ళ కోటాలు జరుగుతాయి, అది గొప్ప హైలైట్. అయితే ఈ గోరంట్లో జరుగుతున్న గుడారాల పండుగలు చూసి అమెరికాలో ఒక వ్యక్తి ప్రభువా అక్కడే దేవుడువా నువ్వు, ఇక్కడ కూడా దేవుడివేగా, ఇదిగో అక్కడ అది పెద్ద గుడారాల పండుగ అయితే ఇక్కడ మినీ గుడారాల పండుగ జరగాలి ప్రభువా, నీ చిత్తమైతే అలాగూ కార్యం చేయవని చెప్పని వదిలిపెట్టకుండా విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈరోజు ఇది అసలు గుడారాల పండుగ అయితే అమెరికాలో మొన్న పోయారు వీళ్ళు బ్యాచ్ మొత్తం 5 రోజులు ఏమో జరిగింది ఆడ, మొత్తం వెళ్ళారు. అక్కడ మినీ గుడారాల పండుగ జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఎలా జరిగింది ఇది? విశ్వాసం. వెలిచూపు. తన చుట్టూ అసలు ఎవరు లేరు, తన చుట్టూ ఎవరు లేరు. ఎవరు లేకపోయినా ఇంకా నీకు విశ్వాసం ఇంకా గూడు కట్టుకోవాలి, బలపడాలనుకుంటే ఇంకొక సందర్భం ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. పాల్ యాంగిచో గారు, దక్షిణ కొరియా దేశం, క్షయవ్యాధి చేత అంటే నెత్తురు పడుద్ది, చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్లు. ఒక చిన్నది 12-13 సంవత్సరాల లోపున్న ఒక ఆడపిల్ల పోయి వాళ్ళ భాషలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన బైబిల్ను తీసుకెళ్ళి ఇస్తుంది. అంటారా దేవుడు నాకు ఇస్తున్నావేందని ఇసిరేసాడు. మళ్ళీ పోయి ఇచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలి అది నాకు నా దగ్గర తేవద్దని, తీసుకెళ్ళటని. మళ్ళీ పోయింది. ఇక ఎన్నిసార్లు చెప్పాలి, ఈసారి వస్తే మాత్రం నేను చంపేస్తాను చెప్పాను. ఆ మాట అనగానే సరే
ఇది ఈ బల్ల మీద పెడుతున్నా, నీకు మనసు పుట్టినప్పుడు ఎప్పుడో చదువుకో, సింపే మాకు అని చెప్పని వెళ్ళిపోయినాను. ఏమైందో ఏమో కొన్ని గంటలు గడిచిన తర్వాత ఆ బైబిల్ తీసుకొని చిన్నగా చదువుతూ ఉన్నాడు. కొత్త నిబంధనగా 4 సువార్త పాఠ్య భాగాలు చదివి అయిపోయే లోపల అనారోగ్య సమస్య కాడికి రాగానే అక్కడ దేవుడు చేసిన స్వస్థత చదవగానే ఈయన దేహంలో మార్పు జరుగుతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఈయన దేహంలో మార్పు జరుగుతుందంట. అట్లా ఆ గ్రంథం మొత్తం చదివాడు. ప్రభు కృపలో స్వస్థత పొందాడు, దేవుడు దర్శనం అందుకున్నాడు, ప్రభు పక్షంగా రక్షణ పొంది నిలిచాడు. సేవ మొదలుపెట్టాడు. ప్రభు అన్నాడంట, ఒక 50,000 మంది కూర్చోగలిగే మందిరం కట్టు అన్నట్టు. అంటే సరే ప్రభు అని మందిరం కట్టిందంట. మందిరం కట్టిన కాడి నుంచి ఇంటింటికి పోయి పిలుస్తుండంట, అయ్యా రండి, ఆదివారం ఆరాధన రండి అని చెప్పాను. ప్రాణం విసిగిపోయి ఏంది ఒక 5,000 మంది అనుకుందాం, మళ్ళీ 50,000 అంటే బడాయిగా అనుకుంటారు వినేవాళ్ళు కూడా. ఏంది ఒక 5,000 మంది కూర్చుంటే మందిరం కట్టమంటే కట్టారు. ఇక ఇంటింటికి పోయి పిలుస్తుంటే విసిగిపోయి చీదర పుట్టి దేవుని సన్నిధికి వచ్చి, ఏంది ప్రభువా, నా దారి ఏదైనా భక్తి చేసుకుంటా పోతుంటే ఒక 5,000 మంది కూర్చోగలిగే మందిరం కట్టమన్నావు, నేను జనాన్ని నీకు ఇస్తాను. 2వ కీర్తన 8వ వచనాన్ని ఇచ్చాడు. నన్ను అడుగుము, జనములో నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంచలరు సొత్తుగా ఇచ్చేదనని ఉందాడ. ఆ వాగ్దానం ఇచ్చాడు. నిన్ను అడగమన్నావు కాబట్టి నేను ఇస్తాను జనాన్ని. నేను పోయి పిలుచుంటే వాళ్ళు రావట్లేదుగా ప్రభు అంటే, ప్రభు అన్నాడు, నేను చెప్పానా నీకు అన్నట. ఇంటింటికి పోయి నిన్ను పిలవమని చెప్పానా? నువ్వు నా సన్నిధిలో నిలబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేయి, నేను పిలుచా వేలగొట్టి. జకరియా గ్రంథం 10:8 ప్రకారం వేలగొట్టి నేను పిలుస్తా, అన్యజనులు నేను సమకూరుస్తా, నేను పిలుస్తా. నువ్వు నేను చేయాల్సిన పని నువ్వు నడుము బిగి చేస్తుంటే ఎవరు వస్తారు నీ మాటకి? ఎవరూ రారు. అనగానే సరే తప్పైంది ప్రభా క్షమించని చెప్పని దేవుని పాదాలు పట్టుకొని అనతి కాలం ప్రార్థన చేయగానే ప్రభు యొక్క మహా ఉచిత కృప ఏందో తెలుసా, ఆ స్థలం పట్టజాలంత విస్తారమైన ఆత్మలు రక్షించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవాళ సంఘం ఎంతో తెలుసా, 25 లక్షల పైచులకు సంఘ సభ్యులు. ఆ మందిరం చూస్తే మామూలుగా ఉండదు అసలు. ఆ మందిరం కానీ ఆ ప్రాంతం వాతావరణం కానీ యూట్యూబ్లో సియోల్ అని చెప్పని కొడితే, సియోల్ అని కొడితే వస్తుంది. ఆ మందిరం మొత్తం చూపిస్తాడు. 18,000 మంది సిట్టింగు ఆ మందిరాన్ని, 25 లక్షల మంది అంట. ఆ మందిరం ఎలా కట్టబడిందో తెలుసా, ప్రార్థన గుంపుల మీద ఇంటింటికి తిరిగి ఒక 10 మంది టీమ్గా ఒక గృహాన్ని ఎంచుకొని ఆ గృహం చుట్టూ ఉన్న వ్యక్తులను పిలుచుకొని వాళ్ళ సమస్యలు కనుక్కొని ప్రేయర్ చేస్తే ఒక ప్రార్థనా గుంపు నడిపించే నాయకుడు 365 రోజుల్లో 360 మంది రక్షించాడంట. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన బట్టి, వెలిచూపును బట్టి వాళ్ళు చూసుకోవాలా. ప్రభు ఏదైనా చేయగలడు, అది నమ్మారు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడని నమ్మారు కాబట్టి అడుగు వేయగలిగారు. అబ్రహాం కూడా దేవుడు అబ్రహాంతో స్నేహం చేశాడు. నీతో కూడా నాతో కూడా ఆయన సంకల్పంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో కూడా ప్రభు దిగి వచ్చి స్నేహం చేస్తాడు. విశ్వాసాన్ని నీలో పెంపొందిస్తాడు, కొన్ని అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆ తర్వాత నీలో విశ్వాసం వేళ్ళునుకున్న దాన్ని బట్టి ఇక ఆయన చేయాల్సిన పని జరిగిస్తూ ఉంటాడు. ఆయన చేయాలనుకున్న పని జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం వ్యవసాయంలో ఉన్నాం కాబట్టి వ్యవసాయము, ఇప్పుడు మిర్చి వేయాలా, పొలాన్ని ఏ రకం దున్నుతాం, నాగళ్ళు వేస్తాం, లేదంటే బొచ్చుల చెట్టు ఉంటే బొచ్చుల చెట్టు వేస్తాం. తర్వాత గొర్రు గుంటక ట్రాక్టర్తో జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత కూడా నీళ్లు పెట్టి, లేదా వర్షం పడితే ధన్యులం, లేదనుకో వర్షం పడలేదంటే నీళ్లు పెట్టైనా సరే మూలసాళ్ళు వేస్తాము, సాలిరువాలు వేస్తాము. ఆ తర్వాత ఎద్దులు గట్టి చిన్న గొర్రె వేస్తాము, తర్వాత గుంటకి వేస్తాం. ఇవన్నీ జరిగే ప్రాసెస్లో ఉన్న కలుపు మొక్కలు, ఎండిపోయిన ఆ పుల్లలు, రాళ్ళు మొత్తం ఏరేసి
భూమి మెత్తగా ఏగిలైంది అనుకున్నప్పుడే రైతు వెళ్ళి మిర్చి పంటకు సంబంధించిన ఆ విత్తనాలు సాలు విత్తనాలన్నా పెడతాడు, లేదంటే ఎక్కడన్నా ఇప్పుడు అన్నీ ఫారంలు వచ్చినాయి కాబట్టి ఆడకు పోయి నారన్న తీసుకొచ్చి అక్కడ పెంచి ఆ నారు తీసుకొచ్చి ఇక్కడ వేయటమన్నా జరుగుతుంది. ఎప్పుడు జరుగుద్ది? ఆ భూమి మెత్తగా అయిందని చెప్పి. మన జీవితాల్లో కూడా మన హృదయమైన ఆధ్యాత్మిక జీవితమైన ప్రభువుకు అడ్డుగా ఉన్న ప్రతి పుల్లని రాయని, ఇప్పుడు వ్యవసాయదారుడు అంటే రైతు ఎలా అయితే ఒక మెట్ట భూమి సాగు చేయడానికి ఆ పొలాన్ని తీసుకొని తనకు మైండ్కు రావాలా, ఇప్పుడు ఇది కరెక్ట్గా వచ్చింది, పొలం మెచ్చగా ఏగిలైంది, పట్టుకుంటే అట్ట మనం ఎట్ట చెప్తాం అదేది మేగడవటాను ఒక పిండిలాగా మెత్తగా అయిపోయిందని చెప్పి. ప్రభు మన హృదయాన్ని కూడా, మన అంతరంగంలో ఉన్న కఠినాన్ని, కటుత్వాన్ని కూడా కొన్ని విషయాలు అనుమతించి మరి బాగా దంచి బయటకు తీస్తాడు. మన శ్రమల కొలిమిలో నుంచే మనం బయటకు వస్తేనే మనలో తెలియకుండా గూడు కట్టుకుపోయిన ఆ మస్టు అంటే బూడిద లాంటిది తొలగిపోద్ది. బంగారాన్నైనా, వెండినైనా, ఇత్తడైనా, ఇనుమునైనా, స్టీల్ అయినా సరే, జలం సిరైనా సరే కరగి పైన పొర ఒకటి వస్తుంది మట్టిలాగా, దాన్ని మస్టు అంటారు, బూడిదలాగా వస్తుంది. దాన్ని అటు పక్కకని స్వచ్ఛమైన దాన్ని తీసుకుంటాడు ఆ ఆయుధాన్ని చేయటానికి, ఆ ఆయుధం చేసే వ్యక్తి. అలాగనే ప్రభువు కూడా మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అనుమతించి ముందు మనల్ని ట్యూన్ చేస్తాడు. ఏ వ్యక్తి అయితే ఆయన ప్రణాళికలో ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే ఆయన ప్రణాళికలో ఉన్నదో ఆ వ్యక్తుల మీద ఆయన పని జరుగుద్ది. మొదటిగా మనం అనుకుంటాము, అయ్యా నేను నలిగిపోతున్నాను, బాగానే ఉంది, నా భర్త ఇలా ఉంది, నా భార్య ఇలా ఉంది, నా పిల్లల పరిస్థితి ఉంది, ఇలా నా కుటుంబం ఉంది, లేదంటే సంఘంలో ఇలా ఉన్నారంటే నువ్వు ఒక సేవకుడు అయితే ముందు నిన్ను ట్యూన్ చేయాలి. నిన్ను సరిగ్గా ట్యూన్ చేస్తే మిగతా వాళ్ళంతా లైన్లోకి వస్తారు. ఇప్పుడు నీవు విశ్వాసాన్ని బట్టి నువ్వు అడుగులు వేయలేదనుకో, నీ పరిస్థితి ఏమైంది? తాజుద్దీన్ అని చెప్పని ముస్లిం మత పెద్ద వైజాగ్లో సేవ చేస్తుండు. ఆయన కొన్ని కారణాలను బట్టి దేవుడు పట్టుకున్నాడు. అది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయను కానీ టైం లేదు కాబట్టి 2 విషయాలు చెప్తా. అతను ఒకప్పుడు అప్పులోళ్ళు ఎవడో చేసిన దొంగతనం ఇతని మీద పడితే మొత్తం దోచుకొని పడ్డాడు. కానీ ప్రభు దర్శించి సేవ చేయమంటే విశ్వాసం మీద ఆధారపడి ప్రభు పాదాలు పట్టుకుని ముందుకు సాగిపోతా ఏది కావాలంటే అది అడిగి ప్రభు సన్నిధిలో పొందుకున్నాడు. అయితే అతను చేసిన పని ఏందో తెలుసా? అతను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, ప్రభువానికి కారు కావాలని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ సంఘంలో దేవుని కృప పొందుకునేదో అద్భుతం జరిగిన వాళ్ళు ఉంటారుగా. ఒక వ్యక్తి మంచిగా సీల్డ్ కారు కొనుక్కొచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళకేమో అని చెప్పని ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఆ కీ తీసుకొచ్చి పాస్టర్ గారి చేతిలో పెట్టి ఇది మీ సేవలో వాడండి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది బాగుందా? ఇప్పుడు ఈ విశ్వాసం యొక్క బీజం ఎవరు వేయాలి? వాస్తవానికి సంఘంలో అన్నయ్యాలా, సంఘ బిడ్డల హృదయం, సంఘం అంటే సంఘ బిడ్డలే కాబట్టి సంఘంలో అన్నయ్యాలా, లేదంటే కడుపును పుట్టిన బిడ్డల హృదయంలో అన్న ఆ విశ్వాసం యొక్క బీజాలు నాటాలి. అయితే కొడుకు వచ్చి 10th అయిపోతూ ఉంది, ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. నాన్న నాకు బైక్ కావాలా, నా ఫ్రెండ్స్ అంతా అట్టున్నారు అంటే నన్ను అడుగుతావేందిరా, పోయి 3 రోజులు 2 రోజులు 1 రోజు ఉపవాసం వేసుకొని ఏసై పాదాలు చెంతపడి ఏసైని అడుగు, ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు ఓ అన్నాడు. పోయి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని అట్లా లేచి బయటకు వచ్చే లోపల తన క్లాస్మేట్ ఆ పరిచయలో సరదాగా దగ్గరగా ఉండే సహకారులుగా ఉండే ఆ యవన బిడ్డలో ఒకడు వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయను. ఏందిరా? బైక్ అండి. సరే అని ప్రార్థన చేయగానే బరా వచ్చి అది ఆ పాస్టర్ గారు వాళ్ళ కొడుకు బర్త్డే రోజు ఆ బైక్ కీస్ తీసుకొచ్చి ఈ పిల్లగాడి చేతిలో పెట్టాడు. దేవుడు నీకు ఏమన్నాడు, నువ్వు దేవుని పనిలో వాడుకో, నీకు క్లాసులకు వెళ్ళి రావాలన్నా కానీ ఇబ్బందిగా ఉంది కదా, మా నాన్న కొనిచ్చాడు, నువ్వు వాడుకో దేవుని పనిలో. ఈ విశ్వాసం బీజం ఆ పిల్లగాళ్ళు లేకపోతే పని కాదు, అస్సలు కాదనమాట. అట్లనే మనం కూడా
ఏదో ఒక కార్యాన్ని కొన్ని పరిస్థితులను బట్టి దేవుని దగ్గర నుంచి అనుకోని రీతిగా అనూహ్యంగా కొన్ని విషయాల్లో సమాధానం ఇస్తాడు ప్రభు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ అని చెప్పాను. విశ్వసించు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటిదైనా సరే, నీ ఉన్న పరిస్థితికి భిన్నంగా చూడు. నీ ఉన్న సంగతిని నీ జీవితంలో తొంగి ఉన్నట్టు పొడచూపిన పరిస్థితులను అంతే చూసుకుంటా ఉంటే అక్కడే ఉండిపోతావు. అదే వెలిచూపు అనేది, అక్కడున్న పరిస్థితిని చూస్తే అక్కడే ఉండిపోతాం. కానీ విశ్వాసపు నేత్రాలతో చూస్తే, ఆ నేత్రాలతో చూసిన దానికి అనుగుణంగా నువ్వు భక్తి సాధన చేస్తూ ప్రార్థన చేస్తే అద్భుతంగా ఆ పిక్చర్ కనపడుతుంది. షాలేమన్న దగ్గర ఒక సేవకుడు ఉండవు. ఆయన వేరే సంఘంలో వాళ్ళ అమ్మగారు ఉండేది. వాక్య ఉపదేశం అంతా అయిపోయిన తర్వాత ముందు వరుసలోనే ఉండదంట తల్లి. పాస్టర్ గారు ఇలా బాగా వాక్యం చెప్పారు, భలే ఉంది వాక్యం అని చెప్పి, వాక్య ఉపదేశం బాగుందని చెప్పని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నువ్వుగా చెప్పింది మా అబ్బాయి అనేదంట. పిచ్చి పట్టినట్టుంది, వాడేమో తాగి తిరుగుతుండి అప్పులు చేసి, వాడు మాట వెనక ఏమో పిచ్చి పట్టినట్టుంది అని చెప్పని అందరూ అదే అనుకున్నారు. కానీ ఆ తల్లి విశ్వాసంతో పలికిన ఆ మాట అక్షరాల ప్రభు ఆమెన్ అన్నాడు. షాలేమన్నని దగ్గరుండి పరిశీలించి పరీక్షించుకొని మరి ఆయనకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకొని చివరికి దేవుని కృప పొందుకొని రక్షణ పొంది ఇలా 2 చోట్ల 3 చోట్ల సేవ చేస్తున్నాడు. జోసఫ్ గడ్డం ఉంటుంది ఉన్నవా ఏంది, సేవకులు ఈ వాకిలను వచ్చి ఆ వాకిలను పోయాడంట. లేనిపోయింది వీళ్ళు తలకాయ నొప్పిళ్ళు వచ్చి వదిలిపెట్టరు, ఏయో చెబుతారు తలనొప్పి మాటలు, వచ్చిన కాడి నుంచి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి ఎందుకు మనకని. కానీ తల్లి మాత్రం విశ్వాసంతో చూసింది. మనం చేయాల్సిన పని ఏంటంటే పరిచర్లైనా సరే, వాళ్ళు యాంగీచో గారి దగ్గర ఫర్నిచర్ 5,000 మంది కూర్చున్న సంఘానికి ఫర్నిచర్ లేదండి. ఎట్ట చేయాలి ప్రభు అంటే దేవుడు మాటలు నేను ఇస్తాను కదని ఆయన అన్నంట, విశ్వాసం ద్వారా ఇప్పుడే నేను గర్భం దాల్చాను, ప్రభు కృపలో ఒక సమయంలో నేను ప్రసవిస్తాను, అప్పుడు ఖచ్చితంగా ఫర్నిచర్ అంతా వస్తుంది మన మందిరంలోకి అని చెప్పానంటే, ఫర్నిచర్ అంతా లేదు కాబట్టి పాష గారికి పిచ్చెక్కినట్టుందని చెప్పని అనుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఒక గొప్ప ధనికుడు ఫ్లైట్లో పోవాల, ఈ ఇంటి సామాన్ అన్నీ ఆసపోదు కాదుగా, 5 వేసుకొచ్చి ఆయనకు అనిపించింది అసలు సహాయం అందినటువంటి ఏదో ఒక సంఘం ఉంటుంది, చిన్న సంఘం. ఏది ఉందంటే ఫలానా పాలి యాంగిచో గారి దగ్గర ఆ మందిరం ఉంది, పోయి మొత్తం ఈ ఫర్నిచర్ మొత్తం అక్కడ దించేసి వచ్చేయండి అన్నట్టు. అయ్యా పాష్ గారు ఎవరంటే ఏందయ్యా నేనేను, అయ్యా మా అయ్యగారు ఇట్లా వెళ్తా ఉన్నారు, విమాన ప్రయాణం కుదరదు కాబట్టి ఇది పరిస్థితి, ఈ ఫర్నిచర్ అంతా దించేసి వెళ్ళమన్నాడు. విశ్వాసాన్ని బట్టి అనేవాడు, ప్రభు చెప్పిన మాటను బట్టి విశ్వసించి నేను గర్భం దాల్చాను, ప్రభు కృపలో సమయం వస్తుంది, ఖచ్చితంగా నేను ప్రసవిస్తాను, ఆ సమయంలో మందిరంలో కావాల్సిన ఫర్నిచర్ అంతా వచ్చేస్తాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించండి, విశ్వాసం వెలిచూపును చూడమాక, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూడమాక. నా బ్రతుకు నేను చూసుకుంటే ప్రభు చెప్పాడు పాటలు రాయిస్తాను అబ్బాయి అని చేత, అద్భుతమైన పాటలు రాయిస్తూనే ఉన్నాడు. ఆ రోజు నేను నమ్మి అడిగేశాను, అది అక్షరాలు నేను చూస్తూనే ఉన్నాను, పుస్తకాలు రాయిస్తాను అబ్బాయి, పాటలు రాయిస్తాను, ఇలా చేయిస్తాను నీ ద్వారా నా ప్రణాళిక ఇదాను. నేను అక్షరాలు దేవుని కృపను బట్టి అది నమ్మాను కాబట్టి దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒకటి బాగా గమనించు, వెలిచూపు చూడమాక, చుట్టూ ఉన్న పరిస్థితిని గమనించమాక. ప్రభు నీతో ఏం చెప్పాడో దాన్ని అక్షరాల విశ్వసించి దాన్ని గట్టిగా పట్టుకో. అన్నమ్మ దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంది, దాన్ని గట్టిగా పట్టుకుంది కామ, అట్లనే ఆశీర్వాదకరమైనటువంటి సమయంలో పొందింది. అబ్రాహాము శారములకు చెప్పాడు, వచ్చే సంవత్సరం ఈ కాలం నీకు పిల్లగాడు నీ ఒక కౌగిట్లో ఉంటాడని చెప్పి, దాన్ని ముందు నవ్వారు. యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా అన్నాడు. లేదయ్యా. మరి ఎందుకు నవ్వుతున్నావు? శారా ఎందుకు గుడారపు వాగిటుండి నవ్వుతుందని చెప్పాను. నవ్వుతుందంటే లేదు అన్నారు. మీరు నవ్వారా?
మీదడికి కాలం కల్లా ఇదిగో వచ్చే ఈ సంవత్సరం కల్లా నీ కౌగిట్లో పడినట్టు మగపిల్లగాడు ఉంటాడని అట్నే ఉండు. దాన్ని నమ్మారు వాళ్ళు. ప్రభు నీకు ఏం చెప్పాడో అది పట్టుకో గట్టిగా, దాన్ని పట్టుకో నువ్వు నిలబడు. అది ఆ దేవుడు నీకు చెప్పినటువంటి ఆ మాట నీ జీవితంలో నెరవేరే కాలంలో అపవాది ప్రయత్నాలు కూడా ఉంటాయి, కానీ వెనక్కి జంగొద్దు, వెనక్కి జంకొద్దు. అసలు ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు నాకు ఈ మాట ఇచ్చాడు, ప్రభు నాకు ఈ మాట ఇచ్చాడు కాబట్టి అది అక్షరాలు నెరవేరుస్తాడు. ఇక అంతే. సైతానుగాడు వచ్చి నీ విశ్వాసాన్ని నీరుగార్చడానికి కూడా ఆపు, ఏముంది ఇంకా అంతా అయిపోతే, ఇంకా దేవుడని ఆ యోబు గారి భార్య వచ్చి మాట్లాడినట్టుగా వాడు వచ్చి మనతో మాట్లాడచ్చు, లేదంటే ఇంకితరులతో చెప్పి మాట్లాడిస్తాడు వాడు. అయితే మన విశ్వాసంలో ఎక్కడ జారిపోకుండా దేవుని పాదాలు పట్టుకొని ప్రభువును బతిమలాడితే ఖచ్చితంగా ప్రభు నిర్ణయించిన బతిమలాడాల్సిన పని ఏముందంటే త్వరితముగా జరిగించు ప్రభు అని కన్నతండ్రిని అడగమా, మనం కన్నతల్లిని అడగమా? అట్లానే ప్రభుని, అయ్యా ఇదిగో నువ్వు మాట ఇచ్చావుగా, ఈ మాట నెరవేర్చు. పరిచయ విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, గర్భఫలం విషయంలో కానీ, ఉద్యోగమా, చదువా, వ్యాపారమా, లేదు వ్యవసాయమా, ఇత్యాది ఇంక ఏదన్నా కానీ నీతో దేవుడేం మాట్లాడో దాన్ని పట్టుకో. సేవలైనా సరే ప్రభు పాదాలు పట్టుకొని ఖచ్చితంగా ప్రార్థన చేయి. దేవుడు నీవు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఊహలకి అందనంత గొప్ప ఆశీర్వాదము ప్రభు అక్షరాలను అనుభవించేలా చేస్తాడు, ఇస్తాడు. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా కనికరించండి అయ్యా, వెలుచూపును బట్టి కాకుండా మా ప్రభువా, ఇదిగో తండ్రి నీవు సెలవిచ్చిన ప్రకారంగా విశ్వాసపు నేత్రాలు కలిగి, విశ్వాసము కలిగి, ఆవగింజంత విశ్వాసము కలిగి నా ప్రభువా, ఇదిగో తండ్రి నీవిచ్చిన మాటను స్వతంత్రించుకోవడానికి కృపను దయచేయి. పరిచర్లో అయినా, కుటుంబంలో అయినా, పిల్లల విషయంలో అయినా, దాంపత్య జీవితంలో అయినా, గర్భఫలం విషయంలో అయినా, అయ్యా ఇదిగో అప్పులు తీరే విషయమైనా, అయ్యా ఇదిగో పొలం విషయమైనా, దేవా ఆస్తుల విషయంలో కానీ, ఇదిగో కోర్టు సమస్య అయినా, పోలీస్ స్టేషన్ సమస్య అయినా, దేవా ఆడపిల్ల సమస్య అయినా, ఇదిగో కోడల సమస్య అయినా, అల్లుడు సమస్య అయినా, దేవా ఇదిగో తండ్రి తోడబుట్టిన వారి వల్ల సమస్య అయినా, లేదు చీకటి అంధకార శక్తుల నుంచి విడిపించబడే విషయమైనా, దుష్టుడు వాడి దోతల దాడి విషయంలో అయినా, ప్రభువా నువ్వు సెలవిచ్చిన మాట ఒకటి ఉందిగా అయ్యా, సంఘం విషయంలో అయినా, ఆత్మల విషయంలో అయినా, మందిర స్థలం విషయంలో అయినా నువ్వు చెప్పిన మాట ఇదిగో తండ్రి ఏదైతే ఉందో అది మేము నీ పాదాల సన్నిధిలో పట్టుకొని ఎదిగో తండ్రి ఎత్తిపడుచున్నామయ్యా. మాకు సహాయం చేయి దేవా, మాకు సహాయం చేయి. ఇదిగో విశ్వాసము ద్వారా ఎలాంటి కార్యాలు జరిగాయో ఇదిగో తండ్రి కొందరి గురించి మీరు మాకు తేటగా తెలియపరిచారు ప్రభువా. నీ కృతజ్ఞతాస్తుతులు. నీ మాటలు మా హృదయాలు పదిలపరచమని, నీ ఆత్మకార్యమును జరిగించమని అయ్యా, నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గనపరుచుకుంటున్నా. ఈ ప్రార్థనలోకి వేస్తున్న ప్రతి ఒక్క నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ కళలు, నిద్రలు, దర్శనం, స్వప్నాలు చూపించబడే సమస్త కీడు శోధన నాటి ప్రభు ఏసునామములో బంధిస్తున్నాం ప్రభు. మంచి కళలు, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి ఏసునామములో చొరబెట్టి జరుగునుగాక, నెరవేర్చబడునుగా. మా కోసం ఆయా రీతులకు ప్రార్థించమన్న ప్రతి ఒక్కరు అవసరత ఏసునామములో తీర్చబడునుగాక. మా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడునుగాక, రక్షించబడునుగాక. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలతలకు దీవించబడి, అభిషేకించబడి నీ సేవలో గొప్పగా వాడబడునుగాక. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని, ఈ పరిచర్య పట్ల ఎదుగుతాను మీరు సెలవిచ్చింది ఏసునామములో నెరవేర్చబడునుగాక. ఈ గొప్ప కార్యాలు జరుగునుగాక తండ్రి, సహాయము చేయమని. చేరి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి, రాలేకపోయిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారందరినీ కూడా దీవిస్తున్నాను ప్రభా. అయా వారి వ్యాపారాలను దేవా రెక్కల కష్టాజీతమును ఆశీర్వదింపబడునుగాక. అయా భూఫలం ఆశీర్వదింపబడునుగాక. అయా ఇదిగో తండ్రి గర్భఫలం ఆశీర్వదింపబడునుగాక. పశు సంపద ఆశీర్వదింపబడునుగాక. రుణ బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. అపవాది చీకటి అంధకార శక్తుల బంధకాల నుంచి విడుదల కలుగునుగాక ప్రభా. అయా చేతబడి క్రియల నుంచి విడిపించబడునుగాక ప్రభా. దుష్టుడు వాడి దోతల దాడుల నుంచి కూడా అవి ఎన్ని రకాలుగా ఉన్నట్టు బంధకాల నుంచి విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించమని, అయా అప్పుల నుంచి విడిపించమని, సమస్యల నుంచి విడిపించమని, అయా స్థలాల కాడున్న ఆ వివాదాలు కూడా యేసు నామములో పరిష్కరించబడునుగాక.
గొప్ప కార్యాలు జరిగించమని, భార్యాభర్తల మధ్య సమాధానమును దయచి కుటుంబాలను మీరు కట్టండి ప్రభా. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నీ చిత్తం నెరవేర్చండి ప్రభా. నీ అనాది సంకల్పం నెరవేర్చి నీ కృపలో వర్ధిల్ల చేసి నువ్వు మాత్రం మహిమ పొందమని యేసయ్య నామంలోనే ప్రార్థించి 2 తిమోతి 1:12 ప్రకారం దేవా బిడ్డలను దీవించి ఆ లేఖనం ప్రకారం నీ చేతులకు అప్పచెప్పి మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే నీ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగనే ఈ సంఘముకు సంఘ బిడలకు, అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం ఆ కాలము తోడై ఉండి, ఆ త్రియేక దేవుడే తోడై ఉండి, వెలిచూపును బట్టి గాక విశ్వాసమును బట్టి ప్రభు సెలవిచ్చినది స్వతంత్రించుకొని, ఆయన చెప్పిన రీతిగా నడుచుకొని, ఆయన అనుకున్న పని మన ద్వారా జరిగించి, ఆయనే తోడుండి జరిగించి మనము ఆయన మహింపరిచేలాగా సమస్త కార్యములను చక్కబెట్టి ఆయన నామాన్ని మన ద్వారా ఘనపరుచుకున్నగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, క్రియలు అవెంత ప్రమాదకరం, మంత్ర ప్రయోగం అవేవైనా సరే వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.